చూద్దాం. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దగ్గర తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాసర ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో పలు సవరణలను సూచించారు ముఖ్యమంత్రి. ఇటు జిల్లాల్లో పర్యటించిన మినిస్టర్స్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాసర ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఇలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఈ నెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. కేరళంలో సంక్షేమ మెరుగైన పాలన కోసం యూడీఎఫ్ను గెలిపించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఎల్డీఎఫ్ విఫలమైందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నామని అనుమానం ఉంటే వచ్చి చూడాలన్నారు. కేరళ పతినంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. కేరళంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు భట్టి. They could not implement, and the state of affairs have gone to the worst. గోదావరి పుష్కరాల కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు పట్టణం దగ్గరలోని ఉత్తరవాహిని గోదావరి దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెన్నూరు ప్రాంతం టైర్ 2లో ఉండగా టైర్ 1లోకి మార్చాలని కోరగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారన్నారు. గోదావరి పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారన్న అంచనాతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. చెన్నూరులో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తారు భక్తులు. వారికి సరైన ఫెసిలిటీస్ చేసే అవసరం ఉన్నదని చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒప్పుకొని దీన్ని టైర్ 1లో చేయడం జరిగింది. ఈ టైర్ 1 వలన 500 కోట్ల రూపాయలు మనకు ఈ బడ్జెట్లో కూడా గోదావరి పుష్కరాలకు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ఫోకస్ చేసింది వ్యవసాయ శాఖ. ఇందులో భాగంగా ఉన్నత అధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ ఇమేజింగ్ ఒక దిక్సూచిలా ఉండాలన్నారు మంత్రి. ప్రభుత్వం పంటల సరళి, మార్కెటింగ్ డిమాండ్, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాల అవగాహన కోసం శాటిలైట్ ఇమేజింగ్ సమాచారం ప్రామాణికంగా తీసుకోనుందన్నారు. సెక్రటేరియట్లో శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి. సోమశిల, శ్రీశైలం క్షేత్రాల మధ్య హెలి టూరిజం సేవలను 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నామన్నారు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే హెలికాప్టర్ సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని చెప్పారు. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సేవలను నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి పర్యాటక కేంద్రాలకు విస్తరింపచేస్తామన్నారు. ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వారం పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం నేచురోపతిలో మిల్లెట్ మేళా, 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు మంత్రి దామోదర.